వెంటనే కాలం చెల్లిన పదార్థాలు అమ్ముతున్న యజమాని వెంటనే తీసుకొని కాలం చెల్లిన పదార్థాలు అమ్ముతున్న యజమాని వెంటనే ప్రజలతోనే బంద్ చేస్తాం, ప్రజలతోనే బంద్ చేస్తాం, అధికారులు నిర్లక్ష్యం చేస్తే ప్రజలతోనే బంద్ చేస్తాం, అధికారులు ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్లక్ష్యం చేస్తే ప్రజలతోనే బంద్ చేస్తాం. ప్రజల ప్రాంతం చెలగటమాటమంటే ప్రజల ప్రాణాలతో చెలగటమాటమంటే ఈరోజు డోన్ పట్టణంలో ఉన్నటువంటి రిలయన్స్ స్మార్ట్ బజార్లో ఈ నెల 9వ తేదీన శీతల పానీయాలు అమ్ముతున్నట్లు ఆ డేట్ ఎక్స్పైర్ డేట్ అయిపోతే 10వ తేదీన 20 రూపాయలు, 11వ తేదీన 10 రూపాయలు రేటును కట్టి ఈరోజు 100 రూపాయలు విలువ చేసేది డేట్ ఎక్స్పైర్ అయింది కాబట్టి మేము 20 రూపాయలకు అమ్ముతాం, 10 రూపాయలకైతే అమ్ముతామని చెప్పేసి విచ్చలవిడిగా బోర్డులు పెట్టి అమ్ముతున్నా ఇక్కడ ఉన్నటువంటి సేఫ్టీ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎటువంటి చర్య తీసుకోలేదు. వాళ్ళ మీద ఫిర్యాదు చేసినా నిన్న తనిఖీలు చేశారు. స్వచ్ఛందంగా వచ్చి తనిఖీలు చేసినప్పటికి కూడా ఈరోజు 50 బస్తాల గోధుమ పిండిని, బ్రెడ్ ప్యాకెట్స్ని, అదేవిధంగా కూల్ డ్రింక్స్ని, ఇంకా అనేకమైనటువంటి ప్రొవిజన్స్ని ఈరోజు విచ్చలవిడిగా అమ్ముతా ఉన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు మేము కొన్నాం, మమ్మల్ని ఎవరు ఏం చేసుకోలేరు, మీరు కూడా ఏం చేయలేరనే ఒక ధోరణితో ఈరోజు ప్రజల ప్రాణాలని, ప్రజల ప్రొవిజన్స్ ద్వారా కాపాడాల్సినటువంటి కల్తీ ఆహారాన్ని అరికట్టాల్సిన అధికారులు అమ్ముడుపోతే వీళ్ళపైన ఎవరు చర్యలు తీసుకోవాలా. ఈరోజు మా డోన్ మున్సిపల్ కౌన్సిలరు ఆర్డీఓ గారికి ఫిర్యాదు చేస్తే మేము జిల్లా జాయింట్ కలెక్టర్ ఫిర్యాదు చేస్తే తప్ప ఇక్కడికి తహసీల్దార్ కార్యాలయానికి ఒక్కదే వచ్చి సీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. సీజ్ చేయడంతోనే మేము చేతులు కాదు, ఖచ్చితంగా కల్తీ ఆహారాన్ని అమ్మేటువంటి అధికారులు ఎవరు షాప్ యాజమాన్యాల మీద, అవసరమైతే రిలయన్స్ సంబంధించిన వారి మీద క్రిమినల్ కేసు నమోదు చేసి ఎవరైతే కల్తీ ఆహారం తిన్నారో వారికి నష్టపరిహారం కూడా ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ఈరోజు ఫుడ్ సేఫ్టీ అధికారులు కేవలం డబ్బులను తీసుకొని మామూలుగా అలవాటు పడి వాళ్ళు మీరు ఏమైనా అమ్ముకోండి మేము చూస్తూ ఊరుకుంటాం, మీరు ఎటువంటి ప్రజల ప్రాణాలతో ఆడుకునేటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితుల్లో అధికారులు ఉన్నారు. ఆ అధికారులను సస్పెండ్ చేయాలని ఈరోజు సిపిఐ జిల్లా సమితిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ జిల్లాలో, ఈ పట్టణంలో కూడా ఇంకా ఎక్కడెక్కడ కల్తీ ఆహారాలు ఉన్నాయో, ఎక్స్పైర్ డేట్ అమ్ముతా ఉన్నారో వాళ్ళ మీద చర్యలు రైడ్ చేసి కేసులు నమోదు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.